మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. చివరికి లండన్ పోతే మనోళ్ళే నమస్తే కాక అంటారు. కానీ అభిమానులు ఉన్నారులేండి మీకు. నాకు అభిమానులు భయంకరంగా ఉన్నారు. నాకు అభిమానులు కొంతమంది, అంటే నేను చెడును ఎక్కువగా నాకు నమ్ముతా. నేను చివరికి చాలా మంది ఏమడిగారు అంటే నన్ను ఈ మధ్యన, గురుగారు మీరు ఏమైనా వాంటెడ్ డబ్బులు ఇచ్చి నెగిటివ్ గా పెట్టించుకుంటున్నారా అని అడిగారు నన్ను. అంటే ఎప్పుడు నెగిటివ్ రన్ అవుతుంది కాబట్టి అంటే నాకు ఇష్టమైంది ఏంటంటే నెగిటివ్. ఎందుకంటే వేణుస్వామి ఈ సంవత్సర ఫలితాలు ఇరగదీశాడు. ఎవరు చూడు వేణుస్వామిని పబ్బులో నుండి గెంటేశారు. 10 మిలియన్, 1 మిలియన్. సో జనాలు ఏం కోరుకుంటారు? కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎవడన్నా నాశనం అయిపోయిందా? జనాలు ఏంటంటే ఈ వారం అలెక్య పికిల్స్ అయిపోయింది, మనకొద్దు. ఇప్పుడు ఏమొచ్చింది లేటెస్ట్? దువ్వాడ శ్రీనివాస్ వద్దు, అయిపోయింది 1 వీక్. సో జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ వారం వేణుస్వామి, ఓకే, ఇది జరగదని తెలుసాడికి, అయినా జనాలు కొత్తదనాన్ని కోరుకుంటారు. అంటే ఒక సైకో ప్రవృత్తి జనాల్లోకి వచ్చింది. ఎవడన్నా నాశనం కావాలి. అల్లు అర్జున్ జైలుకు పోతే మనకు ఆనందం. ఏమైతే కదా అల్లు అర్జున్ జైలుకు పోతే ఆయనకేంది? ఆయన పొద్దుగాలు వస్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు. 300 పుష్ప, ఇంకో 300 ఎక్కువ కలెక్షన్ చేస్తుంది. ఆయనకు పేరు వస్తుందిరా. మీకు అర్థం కావట్లేదురా. మీరు చేసే పనుల వల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ దొరుకుతున్నారా? అది అర్థమైతలేదు ఎవరికి. అసలు ఈ సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవార్డులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇస్తారు వీళ్ళు. 10 మందిలో 8 మందిని 9 మందిని. సోషల్ మీడియా అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి చేసే ప్రయత్నం ఆ వ్యక్తిని సూపర్ స్టార్ ని చేస్తుంది. అది మీరు ఎందుకు గ్రహిస్తలేరు అంటే నేను. మిమ్మల్ని కూడా అలాగే చేసిందంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? తప్పేం లేదు. అంతే. నన్ను కూడా అడిగిరు కదా బిగ్ బాస్ కు, నన్ను అడిగిరు, నేను అడిగిరు. 10 వారాలు ఉంచుతాం మిమ్మల్ని అని అడిగిరు. మీకు ఎంత రెమ్యునరేషన్ కావాలనో అందరికంటే హైయెస్ట్ ఇస్తామని చెప్పిర్రు. నేను సూటుగా అన్నానా మీ బిగ్ బాస్ అని చెప్పిన. ఎంటర్టైన్మెంట్ సార్ కాదు మన ఎంటర్టైన్మెంట్ కాదు. మన ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి జీవితం వేరు వేణుస్వామిది. వేణుస్వామికి ఉండే సర్కిల్ వేరు, వేణుస్వామికి ఉండే వ్యక్తిగతమైన మౌత్ పబ్లిసిటీ వేరు, వేణుస్వామి స్టాండర్డ్స్ వేరు, జనాల్లో మీడియాలో వచ్చేటువంటి వార్తల్లో ఉండే వేణుస్వామి వేరు. కానీ జనాలు కోరుకుంటారు సార్. అంటే వేణుస్వామి గారు పర్సనాలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఇందాక, ఒక సీన్ టీవీలో కామెడీ సీన్ పెట్టుకొని 2 పెగ్గులు వేసుకుని నవ్వుతానని చెప్పారు. కానీ వేణుస్వామి గారు అంత మనస్ఫూర్తిగా నవ్వడం ఎవరు చూడలే. నా ఇష్టం అది. నేను ఎదుటి వ్యక్తికి నా భావోద్వేగాలను కమాండ్ చేసే అవకాశం ఇచ్చేది అది ఒకటే, కామెడీ. మిగతా ఏది నాకు కోపం రాదు, నాకు ఏడుపు రాదు. నాకంటూ కోపం వస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి అక్కడ. నేను ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి. అది నేను తీవ్రంగా పరిగణిస్తే దాని రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అంటే నాకు ఎట్లుంటుంది అంటే విజయమో వీరమరణమో అన్నట్టుంటది. అంటే నేను గనక శత్రువుని భావిస్తే ఇంకా నేనేమో ఆలోచించా. ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్పి దుకాణం చదువుకోండి, ఇంకా నేను ఈ పని చేస్తున్నా అని ఫిక్స్ అవుతా. అంటే అంత సీరియస్గా ఉంటుంది. అంతేగాని సొల్లు చెప్పుడు ఇంకా అంటే లైట్ గా తీసుకోను. పెడితే డైరెక్ట్ గానే ఉంటది వ్యవహారం. ఇంకా అంతేగాని అంటే నాది ఎట్లాంటిది అంటే, నా మెంటాలిటీ ఎట్లా అంటే, దావుద్ ఇబ్రాహిం గారు ఉన్నాడు, నా ఇంటికతో సమానం. ఎందుకంటే చంపాలని ఫిక్స్ అయితే దావుద్ ఏంది, బొక్కేంది. దావూదును వేణుస్వామి చంపాలంటే ఎంత ఈజీయో, వేణుస్వామి దావూద్ చంపాలంటే అంతే ఈజీ. ఇట్ విల్ టేక్ టైం. దావూద్కు గంట సేపు పడుతుండొచ్చు, వేణుస్వామికి 2 నెలలు పడుతుండొచ్చు. కానీ వేణుస్వామి దావూదును చంపాలనుకుంటే సేమ్ అంతే ప్రాసెస్. నేను అనేది ఏంటంటే, డిసిషన్ మేకింగ్ అనేది గొప్ప విషయం. నీకు అర్థమైంది, లాజిక్ అర్థమైంది. ఇక్కడ నువ్వు చంపాలి అనేదే ముఖ్యమైన విషయం. అక్కడ ఎవడు అనేది నథింగ్. నీ దృష్టిలో సమాజంలో దావూద్ ఇబ్రాహిం తోపు కావచ్చు, నా దృష్టిలో దావూద్ ఇబ్రాహిం తొక్క. ఎందుకంటే జస్ట్ ఏ హ్యూమన్. దావూద్ ఇబ్రాహిం అనేటోడు ఒక హ్యూమన్, ఒక మనిషి. వాడు ఒక కత్తితో కలిసి వస్తాడు, వాడు గనుతో కలిసి వస్తాడు. సేమ్ నాకు వానికి పెద్ద తేడాలు ఏం లేవు. సో నేను అనేది ఏంటంటే, చంపడం అనేది ఇట్ ఈజ్ ఏ ఛాయ్ తాగడం కంటే సింపుల్ థింగ్. నిర్ణయం గొప్పది. చంపాలని మనం తీసుకునే నిర్ణయం గొప్పది. చంపడం చాలా ఈజీ. సో నేను దీనికి భయపడా. అంటే చంపడము ఇవన్నీ భయపడ నేను. ఇవి బట్టలు ఇప్పుడు చంపడము, నా గురించి నెగిటివ్గా టీవీలలో వేయడము, ఇవన్నీ బిస్కెట్. నాకు లైట్ 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 లైట్. నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే, ఒక లగ్జరీ కార్లో తిరిగినవా లేదా, నీకు నచ్చిన దేశం పోయినవా లేదా, నీకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకున్నావా లేదా, నీకు నచ్చిన చెప్పులు వేసుకున్నావా లేదా, నీ కోరికలు తీర్చుకున్నావా లేదా, నాకు ఇవి ఇంపార్టెంట్. మీరు మంచి బ్రాండ్లు చూస్తారు కదా? నేను బ్రాండ్లు చూస్తాను.
బ్రాండ్ నువ్వు ఫస్ట్ బిల్డ్ యువర్ బ్రాండ్, దెన్ యూజ్ యువర్ బ్రాండ్. ఫస్ట్ నీ బ్రాండ్ శివ అంటే తోపు, తర్వాత శివ ఒక రేంజ్ రోవర్ కొనుక్కోవాలి, తర్వాత శివ ఎల్వి చెప్పులు వేసుకోవాలి. అంతేగాని శివ ఏ రేంజ్కి ఎదగాలంటే శివ ఫస్ట్ కాపీ బ్యాగ్ వేసుకున్నా అది జెన్యూన్ అని నమ్మే స్థాయికి శివ ఎదిగిండు అంటే శివ అంత తోపిగా ఇవ్వలేడుగా. నీకు లాజిక్ అర్థమైందా? అర్థం. అంటే శివ 3,000 రూపాయల ఎల్వి చెప్పులు వేసుకున్నా జనాలు శివని ఏం చూసినా ఇంద్రాడు ఎల్వి చెప్పులు వేసిండ్రా అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు వేసిన పనికి మన చెప్పులైనా బ్రాండ్ కింద కన్వర్ట్ అవుతాయి. సో అది నేను నమ్ముతా. నువ్వు నీ బ్రాండ్ని పెంచుకున్నాక నువ్వు ఏది వేసుకున్నా నడుస్తుంది. అవును. సో నేను అనేది అది. నువ్వు ఎంజాయ్ ఉన్నది దేనికి నాన్న? లైఫ్ ఇప్పుడు డబ్బు సంపాదించినావు, ఒక స్టేజ్ వచ్చినాక డబ్బు సంపాదించినాక ఏమవుతుంది? అంతకుముందు 1,000 రూపాయల చెప్పులు వేసుకున్నావు, తర్వాత 50,000 చెప్పులు వేసుకున్నావు. అంతకుముందుకు రాయల్ స్టాక్ తాగేవాడివి 1,000 రూపాయల బాటిల్, తర్వాత 10,000 బాటిల్ తాగుతావు గ్లెన్ఫిడిచ్. అంతకుముందు పర్ఫ్యూమ్ సూపర్ మనకు బేగం బజార్లో 100 రూపాయల పర్ఫ్యూమ్ కొట్టుకునేవాడివి 10,000 పర్ఫ్యూమ్ కొట్టుకుంటావు. సో అంతకుముందు నార్మల్ హుడీ వేసుకునేవాడివి, తర్వాత బ్రాండెడ్ హుడీ వేసుకుంటావు. అంతే కదా నీ లైఫ్లో ఇంకా అంతకంటే మీకేదే ఉంది ఇంకా అంతే. జీవితంలో అంతకుముందు క్రెటా కార్ నడిపించుకున్నటువంటి తర్వాత రేంజ్ రోవర్ కొంటావు, లేదా BMW X1 X2 కొంటావు. నాకు నిజంగా క్రెటానే సార్. అదే చెప్తున్నా, అంటే నువ్వు కొంటావు. నీ రాశి ఏంది? మేషరాశి. కొద్దిగా బ్యాటింగ్ ఉంది నీకు, ఫైనాన్షియల్ బ్యాటింగ్ ఉంది. ఇట్ విల్ టేక్ టైం. ఇంకొక 2 years పడుతుంది కార్ మార్చడానికి. సార్ ఇప్పుడు అవును అదే దాని గురించి దాని గురించి మాట్లాడదాం. సో అదే ఇప్పుడు రేపు ఏలినాశనం పోయింది. ఇప్పుడు నీకు శని పోయేటప్పుడు మంచిగా కారు ఇచ్చిపోతాడు. ఏం కావాలన్నా శివ అంటాడు. సార్ ఏముందండి శని గారు ఒక BMW X1 ఇవ్వండి, X7 ఇవ్వండి అంటే ఇచ్చిపోతాడు. సో ఇంతకంటే ఏముంటది లైఫ్ లో? ఇంతకంటే ఏముంటది కదా. సో నేను అనేది అదే చెప్తున్నాను. నువ్వు వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫైనాన్షియల్ నీ లైఫ్ స్టైల్ మారుతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక డబ్బులు ఉన్నాయి కదా అని జెట్ అయితే కొనలేం కదా. జెట్ అయితే కొనలేం. మహా చేస్తే ఫస్ట్ క్లాస్లో పోతావు. ఇండియాలో అయితే బిజినెస్ క్లాస్ పోతావు, ఇంకా వేరే కంట్రీకి పోతే ఫస్ట్ క్లాస్ పోతావు. సో ఏమున్నా నేను అనేది ఏంటంటే నీకు నువ్వు అనుభవించి చచ్చిపో అని చెప్తున్నా. సో అంతేగాని వాడెవడో చేసిండు వీడెవడో చేసిండు భావోద్వేగాలు ఏడుపులు పెడబొబ్బలు. తెలుగు రాష్ట్రాలలో బ్రతుకుతున్నావు అంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే తెలుగు రాష్ట్రాలలో ఉండండి. లేదా యూకే వీసా US వీసా తీసుకొని యూరప్ వీసా తీసుకొని సంకల బట్టలు పెట్టుకొని చక్కగా పీకండి. ఇంతకంటే వేరే నేను చెప్పలేను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఉంటే దొబ్బించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో నేను ఎప్పుడు ఎవడు ఎక్కడ ట్రోల్ చేస్తాడో తెలియదు, నువ్వు ఎప్పుడు మీమ్ సరుకు అవుతావో తెలియదు, నిన్ను ఎప్పుడు ఎవడు టార్గెట్ చేస్తాడో తెలియదు, ఏ ఛానల్లో నువ్వు వస్తావో తెలియదు, ఏ రకంగా వస్తావో తెలియదు. సో నిన్ను ఎనీ టైం నువ్వు సెలబ్రిటీ అయితే చాలు, నిన్ను ఏ పార్టీ వాడు ఇరికిస్తాడో తెలియదు. నువ్వు చివరికి రామా అంటే నిన్ను బీజేపీలో కలుపుతారు, ఏసు అంటే ఇంకొక పార్టీలో కలుపుతారు. సో అందుకని నువ్వు ఏం మాట్లాడినా నిన్ను ఏదో పార్టీలో కలుపుతారు, ఇంకో పార్టీ వాడు నిన్ను ఎక్కుతాడు. సో దీనికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఫ్యాన్స్ కుమ్ములాటలు, ఫ్యాన్స్ గొడవలు, ఇదొక రచ్చ. సో ఏది మాట్లాడినా ఏదో ఒక పెంట్ అవుతుంది. కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే సమాజంలోకి అడుగు పెట్టాలి, లేకుంటే చెద్దరు కప్పుకొని ఇంట్లో పండుకోవాలి. దీనికి మించింది లేదు. ఇందాక మీరు ఈ మాటల్లో చెప్తున్నట్టు ఆ కామాఖ్య టెంపుల్లోనే మీకు ఇష్యూ అయిందని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. అని ఆ వీడియో మిమ్మల్ని ఇలా ఏదో గొడవ అవుతున్నట్టు ఆ వీడియో మాత్రం వైరల్. నువ్వేం చూసినావు దాంట్లో? పంతులకి మీకు ఏదో డిస్కషన్ అవుతుందని చూసాను. ఎగ్జాక్ట్గా చెప్పు. అదే కదా. అదే దాన్ని ఏమంటారు? డిస్కషన్. ఏమంటారు? డిస్కషన్ అంటారు. దాన్ని మెడల మీద తోసి నూకిందా? నూకుతాడు ఎవడన్నా? జనరల్గా నూకుతారా? నువ్వే పోయినావు, నువ్వు గుడికి పోయినావు, ఎవరికి రైట్స్ ఉంటాయి? నిన్ను బయటికి వెళ్ళబట్టే రైట్స్ ఎవరికి ఉంటాయి? జెలస్. అక్కడ జరిగింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ జెలస్. రెండోది ఇట్ ఈస్ ఎ ట్రాప్. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావు అబ్బా, నువ్వు ఒక పబ్ పేరు చెప్పు. క్వేక్ అరేనా మీకు సంబంధించి నువ్వు క్వేక్ అన్నావు, నేను క్వేక్ అరేనా అన్నా. సో క్వేక్ అరేనా నువ్వు పోయినావు. పోయేటప్పుడు నేనేం చేసిన అంటే శివ అంటే నాకు పడదు, నేను సెల్ ఫోన్ పట్టుకొని గేట్ దగ్గర రెడీగా ఉంటా, అక్కడ ఉన్న బౌన్సర్లు ఇద్దరు ఆపమని చెప్పిన శివను. ఆపమని చెప్పిన. వాళ్ళిద్దరు ఏమన్నారు, నువ్వు వెళ్తుంటే నేను ఆపిరు అక్కడ. నేను వీడియో తీసుకున్నా దూరం నుండి. తెల్లారి నేను నా ఛానల్ వేసుకున్నా. ఫేక్ అరేనాలో శివను మెడలు పట్టుకొని బయటికి నూకిన బౌన్సర్లు, ఇది టైటిల్, తమ్మునేల్. ఓకే. ఎందుకు నూకుతారు? నీకు చెప్పు లేవా? నీకు నువ్వు తూరుకుంటావాను? చెప్పు తీస్తావు కదా. అంతే, కావాలని జరిగింది సిచ్యువేషన్. ఒకటి ప్లాన్ చేసుకుంటూ నేనేమంటా అంటే దీంట్లో వచ్చిందే ఉంది.